నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా పర్యటన విజయవంతమైంది. కొత్త రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవడంతో పాటు అమరావతిని సందర్శించేందుకు రష్యా ప్రధాని దిమిత్రీ మెద్వెదేవ్ అంగీకరించడం శుభ సంకేతం. గంగా ఓల్గా బంధం మరింత బలపడేలా భారత రష్యాల మధ్య ఇటీవల కీలక ఒప్పందాలు కుదిరాయి. అదే ఒరవడిలో ఆంధ్రప్రదేశ్ రష్యాతో పారిశ్రామిక ఒప్పందాలు కుదుర్చుకుంది. తయారీ రంగంలో రష్యా భారీ పెట్టుబడులు పెట్టనుంది. పర్యాటక అభివృద్ధికి సహకారం అందించనుంది. సెయింట్ పీటర్స్బర్గ్లోని స్టేట్ మెరైన్ యూనివర్సిటీకి అనుబంధంగా రాష్ట్రంలో సముద్ర వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఏర్పాటవుతుంది. చంద్రబాబు రష్యా కజకిస్తాన్ పర్యటనలోని కీలక అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి కుటుంబరావు గారు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ ఎంవీఎస్ఆర్ కామేశం గారు, వాణిజ్య నౌకాయాన రంగ నిపుణులు చిట్టూరు సురేష్ రెడ్డి గారు, సిఐఐ ఆంధ్రప్రదేశ్ విభాగం మాజీ అధ్యక్షులు, శ్రీనివాస హెచ్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఎంఎం శ్రీరామ్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, సెక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్. పలు ఒప్పందాలతో దిగ్విజయమైన చంద్రబాబు రష్యా పర్యటనపై ఇప్పుడు కథనం. విద్య, వైజ్ఞానిక, పారిశ్రామిక రంగాల్లో నవ్యాంధ్ర అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను క్రమంగా సంతరించుకుంటోంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కజకిస్తాన్, రష్యాలలో దిగ్విజయంగా పర్యటించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి సందర్శనకు సమ్మతించిన రష్యా ప్రధాని దిమిత్రీ మెద్వెదేవ్ నవరాజధాని నిర్మాణంలో సహకరించేందుకు సుముఖత చూపారు. ఇక పర్యాటకం సహా పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు సహకారం లభిస్తుంది. మెరైన్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు సహజ వనరులు, తయారీ, సాంకేతిక రంగాల్లో అనేక ఒప్పందాలు కుదిరాయి. నౌకా నిర్మాణం, సముద్ర విజ్ఞాన కోర్సులతో పాటు సంబంధిత పరిశోధనల్లో పరస్పర సహకారమే సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ మెరైన్ టెక్నికల్ యూనివర్సిటీకి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ది బోర్డుకు మధ్య కుదిరిన ఒప్పందంలోని కీలక అంశం. అలాగే రాష్ట్రంలోని ఉన్నత స్థాయి సాంకేతిక విశ్వవిద్యాలయాలతో ఉమ్మడి విద్యా కార్యక్రమాల నిర్వహణ కూడా ప్రధానమే. ఫలితంగా నవ్యాంధ్ర రాబోయే రోజుల్లో దేశానికే సరకు రవాణా కేంద్రంగా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్లో 6 ఓడరేవులు పనిచేస్తున్నాయి. మరో 8 అభివృద్ది అవుతున్నాయి. సముద్ర తీర పర్యాటకంలో ఉమ్మడి కార్యాచరణకు రష్యా సుముఖత వ్యక్తం చేసింది. ఇన్నోపురం 2016 ప్రారంభ వేడుకల్లో రష్యా వాణిజ్య మంత్రి డెనిస్ మంటురోతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డ్రోన్స్, ఐఓటీ, బిగ్ డేటా, అనలిటిక్స్తో రాష్ట్రం పురోగతి సాధించడాన్ని ముఖ్యమంత్రి వివరించారు. ఇక కలిసి పనిచేయాల్సిన మరిన్ని రంగాల జాబితాను రూపొందించేందుకు రష్యా, ఆంధ్రప్రదేశ్ సన్నద్దమయ్యాయి. కాగా ప్రపంచ దేశాలు భారత్ వైపు, ముఖ్యంగా నవ్యాంధ్ర వైపు చూస్తున్నాయనడానికి గతంలో విశాఖలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు నిలువుటద్దమైంది. ఆ సదస్సులో 380 అవగాహన ఒప్పందాలు కుదరగా వాటిలో 360 కార్యరూపం దాల్చడం విశేషం. జపాన్, సింగపూర్, చైనాలలో ఇప్పటికే పర్యటించిన చంద్రబాబు బృందం ఇప్పుడు కజకిస్తాన్, రష్యా పర్యటనతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మరింత బలం చేకూర్చింది. కుటుంబరావు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా కజకిస్తాన్ పర్యటన విజయవంతమైంది. మరి ఈ పర్యటనలో కుదిరిన ప్రధానమైన ఒప్పందాలు ఏమిటి? ఈ ఒప్పందాలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఏ విధంగా ఉపకరిస్తాయి? క్లియర్లీ ఈ ట్రిప్ ఏదైతే ఉందోనండి, కజకస్తాన్, రష్యా అనమాట 2 భాగాల కింద విభజించుకోవాలి మనం. ఎందుకంటే ఫస్ట్ కజకస్తాన్ ట్రిప్ అనమాట. కజకస్తాన్ ట్రిప్ చాలా ఇంపార్టెన్స్ ఉంది మన ఆంధ్రప్రదేశ్కి అనమాట. ఎందుకంటే ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే రష్యా సెపరేట్ అయినప్పుడు అనమాట, అంటే ముక్కల కింద అయినప్పుడు 1991, 96 ఆ టైం అప్పుడు అనమాట వివిధ దేశాలు ఏర్పడినాయి. లైక్ ఎస్తోనియా అవనండి, కజకస్తాన్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాను, తుర్క్మెనిస్తాన్, ఇట్లన్నీ ఏర్పడినాయి. అయితే కజకస్తాన్కి క్యాపిటల్ ఏదైతే ఆల్మటీ అని ఉండేదో అది ఎక్కడో ఒక కార్నర్కి వచ్చిందనమాట. కార్నర్కి వచ్చేపాటికి అప్పుడు కొత్త రాష్ట్రపతి అక్కడ ఎవరైతే వచ్చారో కొత్త ప్రధానంగా ఒక క్యాపిటల్ సిటీ కట్టాలి, ఒక రాజధాని కట్టాలి అని చెప్పేసి డిసైడ్ చేసి అస్తానా నగరాన్ని ప్లాన్ చేసి అనూహ్యంగా ఎవ్వరూ అనుకున్నట్టు, ఈవెన్ అదర్ రష్యన్ నేషన్స్ కూడా అనుకున్నట్టు కేవలం 7 సంవత్సరాల్లో పూర్తి చేశారు. ఆ 7 సంవత్సరాల్లో పూర్తి చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కానీ అన్నీ కూడా చూస్తే, అట్రాక్షన్ కూడా చూస్తే కనుక కజకస్తాన్ వన్ ఆఫ్ ద మోర్ ప్రాస్పరస్ నేషన్స్ కూడా అయ్యింది. ఎందుకంటే ఒక అడ్వాంటేజ్ కూడా ఉండింది. న్యాచురల్ రిసోర్సెస్ కజకస్తాన్కి ఉండినాయి, లైక్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ అనమాట. అప్పుడు ఆయిల్ రేట్లు పెరగటం, దానివల్ల సమృద్ధిగా ఇన్కమ్ రావడంతో కూడా చాలా స్పీడ్గా కూడా కట్టగలిగారు. అక్కడ రాజధాని ఏ విధంగా కట్టారు, ఎంత టైంలో కట్టారు, ప్రధానంగా ఏ అంశాలకి ప్రాధాన్యత ఇచ్చారు, అవన్నీ చూసి మన దగ్గర ఏ విధంగా మనం అవలంబించవచ్చు, ఏ విధంగా మన దగ్గర కూడా రాజధాని అమరావతి కట్టడాన్ని వేగవంతంగా ఏ విధంగా చేయొచ్చు అనే దానికి అనమాట కీలకమైంది. అయితే క్లియర్లీ అస్తానా నగరం ప్లానింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా అనమాట చేంజెస్ తోటి మన దగ్గర ఏదైతే సింగపూర్ ఆర్కిటెక్ట్స్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ కానీ ఏదైతే ఉందో దానికి ఎక్కడైతే అడాప్ట్ చేయగలమో, అంటే అనుకరించగలమో ఆ చేయటానికి కూడా క్లియర్లీ అనమాట ఒక రోడ్ మ్యాప్ అంటూ కూడా చేయటం జరుగుతుంది. అందుకని చెప్పేసి అనమాట ఒక MOU సైన్ చేయటం అయింది. ఒక వర్కింగ్ గ్రూప్ ఉంటుందన్నమాట కజకస్తాన్, దీంతో కూడా వాళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు.
అదేవిధంగా ఎంత పర్యాటక రంగానికి ఇంపార్టెన్స్ ఇచ్చారో కజకస్తాన్ అనమాట, అది కూడా అనమాట మన దగ్గర అడ్వాంటేజ్ తీసుకుని చాలా హిల్లీ రీజియన్స్ అక్కడంతా కేబుల్ కార్స్ తోటి కనెక్ట్ చేశారు. చేయటంతో అది బాగా టూరిజంకి బాగా దోహదం పడింది. అదేవిధంగా మన దగ్గర ఎందుకు చేయకూడదు, మన దగ్గర అరకు కానీ ఇట్లా చాలా ఉన్నాయి, చేయటానికి పనికి వస్తుందని ఆ దిశగా కూడా ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. సెకండ్ పార్ట్ ఆఫ్ ది ట్రిప్ అనమాట రష్యాది చూస్తూ ఉంటే కనుక ఇన్ఫోప్రామ్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో అది యాన్యువల్ ఎగ్జిబిషన్, ఇండస్ట్రియల్ ఫెయిర్ లాంటిది అనమాట రష్యాది. అయితే ఈసారి పార్ట్నర్ కంట్రీ ఏదయ్యా అంటే భారతదేశం అనమాట. పార్ట్నర్ కంట్రీ భారతదేశం కాబట్టి ఏ రాష్ట్రాలు అయితే పార్టిసిపేట్ అవుతున్నాయో పెవిలియన్స్ కూడా పెట్టారు, మనది కూడా పెవిలియన్ పెట్టారు. చాలా అట్రాక్టివ్గా ఉండింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ పెవిలియన్లో కొన్ని ప్రెజెంటేషన్స్ చాలా ఇంప్రెస్ చేసినాయి విజిటర్స్ని. కాబట్టి అక్కడ ఓన్లీ రష్యన్సే కాకుండా చాలా గ్లోబల్ ఇన్వెస్టర్స్, గ్లోబల్ పబ్లిక్ కూడా అనమాట విజిట్ చేశారు ఆ ఇండస్ట్రియల్ ఫెయిర్ని. వాళ్ళందరి దృష్టిలో కూడా అనమాట వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ముందుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ అగ్రిమెంట్స్ లైక్ అక్కడ మెరైన్ యూనివర్సిటీ కోసం సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీతో అవ్వనండి, కొన్ని రష్యన్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటితోటి ఎన్ఎల్కేఎం ఏదైతే కనుక స్టీల్ ఇండస్ట్రీ పెడతా ఉన్నారో వాళ్ళతోటి ఎంఓయూ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక హైట్ అండ్ ఇంట్రెస్ట్ రష్యాలో కూడా భారతదేశం పైన కనిపిస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అనమాట క్యాపిటలైజ్ చేసుకోవడానికి ఈ ట్రిప్ బాగా దోహదపడింది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి కూడా అంటాను. కామేశ్వరం గారు, సెయింట్ పీటర్స్బర్గ్లోని స్టేట్ మెరైన్ యూనివర్సిటీకి అనుబంధంగా రాష్ట్రంలో సముద్ర వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఏర్పాటవుతుంది. మరి దీంతో రాష్ట్రంలో నౌకాయాన రంగం ఏ విధమైన పురోగతిని సాధించే అవకాశం ఉంది? ఆంధ్ర ప్రభుత్వం ఉన్నటువంటి 975 కిలోమీటర్ కోస్తా తీరం ఉంది కాబట్టి ఈ కోస్తా తీరంలో అనేక పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది. పరిశ్రమలు రావడమే కాదు, మౌలిక సదుపాయాలు కూడా రావాలి. రోడ్డు రవాణా అవుతాయనేవి, లేకపోతే రైలు రవాణా అవుతాయనేవి, ఇవి చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఇది ఇంప్రూవ్మెంట్ అవుతే ఇలాంటి టెక్నాలజికల్ యూనివర్సిటీ, అదే స్టేట్ మెరైన్ టెక్నాలజీ యూనివర్సిటీ ఇలాంటిది ఇక్కడ అనుబంధ సంస్థ కింద వస్తే అనేకమైనటువంటి గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మనం ఉపయోగించుకొని, వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని ఇలాంటి కొత్త పరిశ్రమల్లోని ఇలాంటి నౌకాయాన అంటే అంతర్గత జల రవాణా అని అంటున్నారు. అంటే ఇది ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ ప్రాముఖ్యం సంపాదిస్తుంటుంది. బికాస్ మనకున్నటువంటి రోడ్డు వ్యవహారాలు కానీ, రైలు వ్యవహారాలు కానీ, వాళ్ళకున్న పరిమితులు కానీ, లేదా వాళ్ళకున్నటువంటి రేట్ల వల్ల కానీ రవాణా కొంచెం టైం తీసుకుంటోంది. అట్ ద సేమ్ టైం కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. అలా కాకుండా అంతర్గత జల రవాణా చాలా తక్కువ ఖర్చుతో తీసుకెళ్ళచ్చు. ఎక్కడ సిమెంట్ ప్రొడ్యూస్ చేసినా సరే మరో పోర్టుకి సిమెంట్ పట్టుకెళ్ళచ్చు ఒకే రోజులో. అలాగే మనకు కోల్ కావాలంటే థర్మల్ ప్లాంట్కి కోల్ తీసుకురావచ్చు. యూనివర్సిటీ తాలూకా కేవలం వాళ్ళు గ్రాడ్యుయేట్స్ని పంపిస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని పంపిస్తారు, వాళ్ళు భవిష్యత్తులో మనకు ఉపయోగపడతారన్నది ఒక ఎత్తు అవుతే, మన ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. మన ప్రిపరేషన్ ఏంటంటే నౌకాయాన మార్గాన్ని మనం సుగమనం చేస్తున్నాం, పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం. మనం 14 పోర్టులు ఎంతో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఈ 14 పోర్టులు రాగలిచి ఆ 14 పోర్టుకి తగినటువంటి గైడెన్స్ కానీ, మెరైన్ గైడ్లైన్స్ కానీ, లేకపోతే మెరైన్ ఇంజనీరింగ్ కానీ, వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ సెంటర్ అది అవుతుంది, రీసెర్చ్ సెంటర్ అవుతుంది. వాళ్ళందరికీ అది ఉపయోగపడుతుంది. అందులో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కన్సల్టెంట్స్గా ఉండొచ్చు. ఆ కన్సల్టెంట్స్ అక్కడ రష్యా నుంచి రావచ్చు, లేదా మై దేశాలు రావచ్చు. కేవలం రష్యా యూనివర్సిటీ అని చెప్పి రష్యన్సే ఉండకపోవచ్చు, చాలామంది పై దేశాల నుంచి కూడా వచ్చి ఆ స్టేట్ యూనివర్సిటీ, బికాజ్ అదే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ. అది ఆ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలో అన్ని దేశాల వాళ్ళు పనిచేస్తారు. ఆ దేశస్తుల యొక్క అనుభవం అంతా మనకు ఉపయోగపడుతుంది. ఆ అనుభవమే మనకు కావాలి ఇప్పుడు ప్రస్తుతానికి. పోర్టుల్ని ఆధునీకరణ చేయడం, వాటిని చేయడం, కెపాసిటీ పెంచడం, తర్వాత మౌలిక వసతులు కల్పించడం. ఇవి కల్పించిన నాడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఈజీ అవుతుంది. అక్కడితో ఆగదండి. రష్యా మీకు తెలుసు కదా, డిఫెన్స్లో కానీ, ఇనుములో కానీ, అంటే స్టీల్లో కానీ, లేకపోతే అణుశక్తిలో కానీ, అంతర్గత జల రవాణా కానీ నెంబర్ 1 లాంటిది అనమాట. చాలా నిష్ణాతమైనటువంటి దేశం అది. ఆ దేశంలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ యూనివర్సిటీ ఉన్నా, వాళ్ళ ప్రెజెన్స్ ఉన్నా, వాళ్ళు అనేకమైనటువంటి పడవలు ఇక్కడికి రప్పించడానికి అవకాశం ఉంది. వాళ్ళ ఓన్ పడవలు కానీ, అంటే ఇంపోర్ట్కి, లేదా మనం చేసే ఎక్స్పోర్ట్కి కానీ, రష్యాకి కానీ, మిగతా అదర్ కంట్రీస్కి. ఎందుకంటే రష్యాలో షిప్పింగ్లో చాలా మట్టుగా అడ్వాన్స్డ్ కంట్రీ అది. యూనివర్సిటీ వల్లనే కాదు, యూనివర్సిటీకి అనుబంధంగా చాలా వస్తాయి. టీచింగ్ సంస్థ కింద నేను చూడట్లేదు దాన్ని ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద, ఒక విజ్ఞానాన్ని పంచే కేంద్రం కింద చూస్తే మాత్రం మనకి అనేక విధాలుగా లాభసాటిగా ఉంటుంది. శిరీష్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రష్యా ఆసక్తి చూపిస్తుంది.
మరి రష్యా పెట్టుబడులతో వస్తూత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి స్పష్టమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది? రష్యా అండి ఇందాక సార్ చెప్పినట్టు ఈజ్ వెరీ స్ట్రాంగ్. చాలా ఇప్పుడు డిఫెన్స్లో కానీ పోర్ట్స్ అండ్ ఐ మీన్ ఎస్పెషలీ నేవల్ కన్స్ట్రక్షన్లో కానీ అండ్ పాత టెక్నాలజీలో కూడా యాక్చువల్లీ చాలా స్ట్రెంగ్త్ ఉందండి వాళ్ళకి. అండ్ లార్జ్ ఫార్మ్ మెషినరీ ఇవన్నీ కూడా రష్యాకి మంచి ఇది ఉంది. ప్రైమరీ రష్యా అంటే అక్కడ పెద్ద మార్కెట్ లేదు వాళ్ళకి. ఇక్కడ ఇండియా ఈజ్ 10 times మోర్ పాపులేటెడ్ దెన్ రష్యా. ఆల్దో రష్యా 6 times బిగ్గర్ అయినా మనకన్నా 10 times మోర్ పాపులేటెడ్. అండ్ మనం అట్లా స్టీలు ఇవన్నిట్లో కూడా హెవీ ఇండస్ట్రీలో చాలా లీడర్షిప్ ఉందండి రష్యాకి. సో అది మనకు వస్తాం. ఇప్పుడు మన అవసరం అది, మనకి అది కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా 60 years గ్రో అయింది ఒకటైతే వచ్చే 10-12 yearsలో గ్రో అవుతాం సమానమైన, అంతే గ్రో అవుతాం మనం. అలాగే మీరు ఇంకో 2-3 times వచ్చే 30-35 yearsలో. అండ్ సో అట్లాగా మనకి రష్యా తోటి కావాల్సింది, వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయవలసింది చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయండి. ఈ ట్రిప్ తోటి ఏంటంటే మనం ఏపీ అన్నది ఏంటన్నది వాళ్ళకి ఒకటి ఇంట్రడక్షన్ అయింది. మనం ఇప్పుడు మనం జపాన్లోని, చైనాలోని అండ్ టు అన్ ఎక్స్టెంట్ యుఎస్లోని ఏపీ అట్రాక్టివ్నెస్ ఏంటన్నది మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నామండి. సో ఇప్పుడు రష్యాలో కూడా దీంతో ఏంటంటే వాళ్ళకి కూడా తెలిసింది, ఓకే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. ఇప్పుడు జపాన్కి వెళ్ళారు అనుకోండి, దే ఆర్ వెరీ క్లియర్, చేస్తే ఆంధ్రప్రదేశ్లోనే చేయాలి బిజినెస్ అని చెప్పి. ఎందుకంటే మన పాలసీస్ అవన్నీ అంత ఫ్రెండ్లీగా ఉన్నాయి. అఫ్కోర్స్ వాళ్ళ స్పెషల్ కండిషన్స్ ఏంటన్నాయి కూడా ఇప్పుడు చూసే సార్ వాళ్ళందరూ చూసి ఐ థింక్ దే విల్ అకామిడేట్ దట్. కానీ మార్పులు అయితే చాలా వస్తాయండి. ఎందుకంటే ఎస్పెషల్లీ మనకు కావాల్సిన జాబ్స్, ఇప్పుడు మన ఇంజనీర్స్కి మనకి అందరికీ కావాల్సిన జాబ్స్, గ్రోత్ కావాలి మనకి. శ్రీరామ్ గారు, రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవడంతో పాటు అమరావతిని సందర్శించడానికి కూడా రష్యా ప్రధాని మెద్వెదేవ్ అంగీకారాన్ని తెలిపారు. మరి దీంతో రాష్ట్రానికి రష్యాకి ఎలాంటి అనుబంధం ఏర్పడే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, కొత్తగా నిర్మించబడేటటువంటి రాజధాని ఇవన్నీ చూసుకుంటే సహజంగానే లెనిన్, స్టాలిన్, బ్రెజినెవ్ దగ్గర నుంచి కూడా భారతదేశానికి రష్యాకి అప్పటి సోవియట్ యూనియన్కి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ప్రత్యేకించి బ్రెజినెవ్ టైంలో భారతదేశం యుఎస్ఎస్ఆర్ యొక్క పటిష్టత బాగా పెరిగింది. అప్పుడు చూసుకున్నట్లు కూడా వారి ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఏదైతే స్టీల్లో కానీ డిఫెన్స్లో కానీ ఇచ్చిన ఇది కాకుండా ట్రేడ్ విత్ యుఎస్ఎస్ఆర్ చూసుకున్నప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ట్రేడ్ జరిగింది. పొగాకు దాని మించి ఎక్కువగా రష్యా యుఎస్ఎస్ఆర్కి జరిగేటువంటి ట్రేడ్ లేదు. సో అలాగే కల్చరల్ రిలేషన్స్లో కూడా ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ ఉన్నప్పుడు కూడా ఎక్కువ టూరిజం విజిటర్స్ వెళ్ళింది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారు. అట్లాగే అక్కడ ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు కూడా చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు రష్యాలో ఉన్నటువంటి పెద్ద కంపెనీలకు కూడా సీఈఓలుగా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ప్రధానమంత్రి ఇంతకుముందు అధ్యక్షుడైనటువంటి మెద్వెదేవ్ కూడా చెప్తూ తప్పనిసరిగా వస్తానని రావటం, ఇంకొక మంత్రి గారు మీరు పిలవకపోయినా మేము వస్తాను రావటం అనేది వాళ్ళకి భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవినాభ సంబంధాలు మనకు తెలియజేస్తున్నాయి. సో దీంట్లో ఎప్పుడైతే మన ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అన్ని విషయాలు ఒక విధంగా గుర్తు చేశారు మన రిలేషన్స్. సో అందువల్ల అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కానీ ప్రత్యేకించి 5-6 రంగాల్లో రష్యా మనకి మొదటి నుంచి కూడా సహకరిస్తుంది. ఇప్పుడు మారుతున్నటువంటి అంతర్జాతీయ వాణిజ్యం కానీ ఎకనామిక్ సిచ్యువేషన్స్లో రష్యా నుంచి ఎక్కువ పెట్టుబడులు రావడానికి భారతదేశానికి అనువుగా ఉంది. మొన్న రీసెంట్ జరిగినటువంటి మ్యారీటైమ్ ఇప్పుడు కూడా అట్లాగే సిఐఏ సదస్సు జరిగినప్పుడు కూడా రిలయన్స్ వాళ్ళు ఏదైతే డిఫెన్స్ అగ్రిమెంట్ అయిందో సబ్మెరీన్ కానీ షిప్పులు కానీ తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకు వెళ్ళి వాళ్ళకి ఒక ఓడరేవ్ ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా వారికి ఉన్నాయి. అది కాకుండా కూడా ఇంకో విధంగా అడుగు ముందుకే చూసినట్టయితే మారుతున్న ఆర్థిక పరిణామాల్లో భాగంగా నిన్న మొన్న చూసినటువంటి ఈ చైనా జరుగుతున్న దీన్ని చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే సన్ రైజ్ స్టేట్గా రాబోయే 20-25 సంవత్సరాల్లో ఆర్థికంగా భారతదేశం ఎదుగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అప్పుడు ఆర్థికంగా ఎప్పుడైతే మనం పెరుగుతున్నామో రక్షణ కూడా మనకి పెరగాల్సిన అవసరం ఉంది. రాబోయేటటువంటి 20-25 yearsలో డిఫెన్స్లో కూడా నేవల్ సిస్టమ్స్లో ఎక్కువ పెట్టబోతుంది. సో మనకు ఉన్నటువంటి ఏదైతే 2-3 ఓడరేవుల్ని ప్రత్యేకించి ఇండియన్ మ్యారీటైమ్ ఆర్ ద నేవల్ సెక్యూరిటీకి ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ టట్టెండి వ్యూహాత్మకం చూసినప్పుడు వాళ్ళకి భారీ పరికరములు ఎప్పుడైతే ఇప్పటి వరకు కూడా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంత్రాలు మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అందులో రష్యా చాలా స్ట్రాంగ్. మనకున్నటువంటి ఐటీ వీటిని సన్నిధానం చేసుకుంటూ దాన్ని అల్ట్రా మోడర్న్ చేసుకుంటూ 2 దేశాల యొక్క ఆర్థిక ప్రగతి ఉపయోగపడటానికి ఆంధ్రప్రదేశ్ పునాది వేయడానికి అవకాశం ఉంది.
విశాఖలో ఇటీవల పెట్టుబడుల సదస్సు జరిగింది. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యాతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. గతంలో చైనా, సింగపూర్, జపాన్తో కూడా కొన్ని కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆ ఒప్పందాలు ఏ విధంగా కార్యరూపం దాల్చబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండి ఏదైతే ఈ ఒప్పందాలు కానీ ఎప్పుడైతే కనుక ఈ ఫారెన్ ట్రిప్స్ అయినప్పుడు MOUs అవుతున్నాయి, వీటన్నిటికి కూడా ఒక వినూతనంగా ట్రాకర్ సిస్టమ్ చేసాం. మీకు ఆ ట్రాకర్ సిస్టంలో ఏంటంటే మీకు రెడ్లోనమాట R1, R2, R3, R4 అని ఉంటుంది. అదేవిధంగా గ్రీన్లో మళ్ళా R1, R2, R3, R4 లాగా ఉంటుంది. రెడ్లో R4 ఉందంటే ఇంతవరకు DPR కూడా ఇవ్వలేదు ఆ కంపెనీ. R3 అంటే DPR ఇచ్చిన తర్వాత ఇంకా ల్యాండ్ అలాట్మెంట్ కానీ ఫైనలైజ్ కాలేదు. R2 అంటే ల్యాండ్ అలాట్మెంట్ ఇవన్నీ అయినాయి కానీ అప్రూవల్స్ రాలేదు. R1 అంటే ల్యాండ్ అలాట్మెంట్ అయింది, అప్రూవల్స్ అయింది అనమాట. వన్స్ R1 దాకా వచ్చిన తర్వాత నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గ్రీన్కి షిఫ్ట్ అవుతుంది. గ్రీన్లో G4 అనేపాటికి అనమాట సివిల్ వర్క్స్ కమెన్స్ అయినాయా లేదా. G3కి వచ్చిందంటే సివిల్ వర్క్స్ కమెన్స్ ఇది కంప్లీట్ అయ్యి అటు ప్రోగ్రెస్ ఉండి ట్రయల్ ప్రొడక్షన్కి వచ్చిందా లేదా. 2కి వచ్చింది అనుకోండి, ట్రయల్ ప్రొడక్షన్ కూడా కమెన్స్ అయింది. 1కి వచ్చిందంటే రెడీ ఫర్ ఇనాగ్రేషన్ అనమాట. ఇట్లా ఈ ట్రాకర్ పెట్టేసి కంటిన్యూస్గా, ఎందుకంటే మనం చూసాం ఇదివరకు చాలా వరకు ఇట్లా CII సమిట్స్ అవనండి, ట్రేడ్ సమిట్స్ అయినప్పుడు ఒప్పందాలు అవుతాయి, కొన్ని లక్షల కోట్లకు అవుతాయి. కానీ అల్టిమేట్గా గ్రాస్ రూట్ లెవెల్కి వస్తే మీకు ట్రాన్స్లేట్ అయ్యి ఇంప్లిమెంట్ అయ్యి మొత్తం అనమాట ప్రొడక్షన్కి లేదు 15% కంటే ఎక్కువ ఎప్పుడు కాల భారతదేశంలో. దాదాపు 350 వరకు ఏవైతే ఒప్పందాలు CII సమిట్లు అయినాయో అందులో దాదాపు 63 అనమాట ఆల్రెడీ ఇప్పుడు ప్రొడక్షన్ దాకా తీసుకురావడం జరిగింది. ఇదంతా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఈ ట్రాకర్ ఏదైతే ఉందో ఎప్పుడు రెడీలీ డాష్బోర్డ్లో అవైలబుల్ అయ్యేటట్టు పెట్టాం. ఇప్పుడు లైక్ గమేసా ఉంది, ఇఫ్కో దగ్గర పెట్టారనమాట. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ ట్రయల్కి రెడీ అయిపోతుంది విండ్ పవర్ మిషనరీ తయారు చేసే కంపెనీ. అదేవిధంగా సుజలాన్ ఉంది, వాళ్ళ ఫస్ట్ ఫేజ్ ఎంతవరకు వచ్చింది, అన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా తీసి ఎవ్రీ మంత్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళనమాట ఆ కంపెనీ ప్రోగ్రెస్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసి కంపల్సరీగా SIPBకి వచ్చేటప్పుడు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకి వచ్చేటప్పుడు అవన్నీ పెట్టాలి. సో దట్ ప్రోగ్రెస్ అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారికి, సీనియర్ మినిస్టర్స్కి, అందరికీ. దాన్ని బట్టి ఏ స్టెప్స్ తీసుకోవాలి, ఏ చర్యలు తీసుకోవాలి ఇంకా వేగవంతం చేయడానికి అని చెప్పి మొన్న 9వ తారీఖు క్యాబినెట్ తర్వాత SIPB అయింది. ఒకే రోజు దాదాపు 44,000 కోట్లు అనమాట ప్రపోజల్స్ క్లియర్ చేసేయటం జరిగింది. గ్రీన్ ప్లై అవనండి, కొత్త డక్కన్ ఫైన్ కెమికల్స్ అవనండి, ఇట్లా చాలా వరకు కంపెనీస్ అన్నిటివి కూడా అనమాట. కాబట్టి ఇంత ఫాస్ట్ ట్రాక్ మోడ్లో ప్రభుత్వం పనిచేస్తుంది, చాలా వెసులుబాటు కల్పిస్తుంది. కంట్రీ వైజ్ ఇప్పుడు మీరు అన్నారు జపాన్ ఉంది, చైనా ఉంది, సింగపూర్కి వెళ్ళాం రెగ్యులర్గా. దానికి డెడికేటెడ్గా కన్సల్టెంట్స్లో ఒకరిని ఒక డెస్క్ కింద పెడుతున్నాం. ఒక్కొక్కరాడు ఒక్కొక్కటి దాని నుంచి వచ్చిన MOUs కానీ తను ట్రాకర్ చేసి కన్సర్న్డ్ APIAC తోటి కానీ ఇటు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ తోటి కానీ కోఆర్డినేట్ చేసుకుని ప్రోగ్రెస్ కంటిన్యూ చేయాలి. నేనే రెగ్యులర్గా చూస్తూ ఉంటాను, ఎందుకంటే రెగ్యులర్గా చాలాసార్లు అనమాట SIPB అటెండ్ అవటమే కాకుండా మిగతా ప్రపోజల్స్ వెట్టింగ్కి, ఫైనాన్షియల్ వెట్టింగ్కి వస్తూ ఉంటే ఆ కమిటీలో ఉన్నాం కాబట్టి వస్తూ ఉంటే చూస్తాం. ఇంత స్పీడ్గా చేయట్లేదు ఎవ్వరు అని చెప్పేసి క్లియర్గా చాలామంది పారిశ్రామికవేత్తలు మెచ్చుకుంటున్నారు. కామేశ్వరం గారు, సముద్ర తీర పర్యాటక రంగానికి సంబంధించి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు రష్యా సముఖత వ్యక్తం చేసింది. మరి రష్యా సహకారంతో రాష్ట్రంలో పర్యాటక రంగం ఏ మేరకు అభివృద్ధి సాధించే అవకాశం ఉంది? మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్ చూస్తే అబౌట్ 975 కిలోమీటర్ల దూరంలో ఉన్నవి. మనం పర్యాటకంగా పెద్దగా మనం ధ్యాస పెట్టలేదు. దానికి తగినటువంటి టెక్నాలజీ కావాలి, దానికి తగినటువంటి ఎక్విప్మెంట్ కావాలి, దానికి తగినటువంటి షిప్స్ కావాలి, ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఈ కొలాబరేషన్ కానీ స్థిరపడితే రష్యాతోని వాళ్ళు రష్యాలో టూరిజం చాలా బాగా ప్రసిద్ధి చెందింది. క్రూయిజింగ్ అంటాం కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి లెటెస్సే వెస్ట్ బెంగాల్కి కానీ లేకపోతే మరో రాష్ట్రం కానీ తమిళనాడుకి కానీ ఇది గోవా కూడా వెళ్ళొచ్చు. ఈ టూరిజం ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవ్వలేదు. దీనికి తగినటువంటి షిప్స్ మనకి లేవు, ప్యాసింజర్ షిప్స్ అనమాట. ఎక్కడో బాంబేలో ఉన్నాయంటే అది వేరే, అది కూడా ఫారిన్ కంపెనీస్కి చెందినవి. ఇవి రష్యాలో కానీ వాళ్ళు వస్తే వాళ్ళు కొలాబరేషన్ చేయగలిస్తే టూరిజం కార్పొరేషన్తోనే, ఇది చాలా అట్రాక్టివ్ ప్రపోజల్. అండ్ తూర్పుగోదావరి ఏమనండి, పశ్చిమ గోదావరి ఏమనండి, విశాఖపట్నం ఏమనండి, ఆ జిల్లాలన్నీ దాటి వెళ్తున్నాయి కాబట్టి ప్రకృతికి శోభతో ఉంటాయి ఇవన్నీ ఏరియాస్. సో వాళ్ళకు కూడా ఎక్సైటింగ్గా ఉంటుంది డెవలప్ చేయడానికి. రెండోది ఏంటంటే ఒక కోస్తా తీరమే కాదు, అమరావతి ఇట్ సెల్ఫ్ అదే అక్కడే మనకి స్టార్ట్ అవుతుంది. బౌద్ధ ఆరామం కింద స్టార్ట్ అయ్యి అక్కడే టూరిజం ఎక్కువ డెవలప్ అవుతుంది.
టూరిజం డెవలప్ చేయడానికి ముఖ్య కారణం కంపల్షన్ అంటాం, అది మెయిన్ కారణం ఏంటంటే గవర్నమెంట్కి ఎంప్లాయ్మెంట్ సోర్స్ కనబడుతుంది అక్కడ. ఐటీ ఇండస్ట్రీ తర్వాత అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ అవకాశం వచ్చేది టూరిజం నుంచే. ఇప్పుడు ఉన్నటువంటి రష్యన్ కొలాబరేషనే కాదు, అది ఒక పార్ట్ చూస్తున్నాం. రానున్న కాలంలో మరికొంతమంది రావచ్చు, చైనా రావచ్చు, లేదా జపాన్ రావచ్చు, హాంకాంగ్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. ప్రజలతో సంబంధించిన ఇండస్ట్రీ కనుక ఎవరు పెట్టినా సరే, ఎవరు చేసినా సరే, ఎక్కడ పెట్టినా సరే ప్రజలు ఉపయోగించుకుంటారు, దాన్ని వాడుకుంటారు. దానివల్ల ప్రభుత్వానికి ఖజానా నిండుతుంది. సురేష్ రెడ్డి గారు, సహజ వనరులను వినియోగించుకోవడంలో అలాగే సాంకేతికతను ఉపయోగించుకోవడంలో రష్యా అగ్రస్థానంలో ఉంది. మరి ఆ దిశగా నవ్యాంధ్ర సమగ్ర అభివృద్ధికి ఏ విధమైన ముందడుగులు పడాలి? ఇప్పుడు హెవీ ఇండస్ట్రీ, ఇప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ మనకు కూడా వీఆర్ ఆల్సో చాలా దాంట్లో స్ట్రాంగ్గా ఉన్నామండి. చాలా మటుకు ఏంటంటే దాన్ని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయాలంతా కూడా మనకి టెక్నాలజీ కానీ ఆలోచనలు కానీ మనకి ప్రస్తుతం వరకు లేవు. రష్యన్స్ దగ్గర టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అని కానివ్వండి, లేకపోతే అది అడ్వాంటేజ్ తీసుకుని ఇందాక అంటున్నట్టు హెవీ ఎక్విప్మెంట్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా, సో దానికి అడ్వాంటేజ్ తీసుకుని మనం మన స్టేట్లో పెట్టుకుని జాబ్స్ అనండి, లేకపోతే మన ఓన్ రిక్వైర్మెంట్ ఉంది. బికాజ్ ఒక విధంగా చెప్పాలంటే స్టార్ట్అప్ స్టేట్ అంటే మనమే. ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ట్అప్ లాగా అయిపోయింది. క్యాపిటల్ సిటీ అంతే, స్టేట్ అంతా అంతే. కాబట్టి సో మనకి ఆ ఫ్యూచర్ బిల్డింగ్కి చాలా అవసరం అది. అండ్ సో వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళ రిసోర్స్ని ఎట్లా వాడుకోవాలో వాళ్ళు ఓవర్ లాస్ట్ 60-70 years బాగానే. ఎందుకంటే సోవియట్ యూనియన్లో ఉన్నప్పుడు అందరి దగ్గర నుంచి షట్ డౌన్ అయిపోయారు. సో వాళ్ళు సెల్ఫ్గా డెవలప్ చేసుకోవాల్సి వచ్చింది చాలా మటుకు. సో మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా వాళ్ళు హెల్ప్ చేశారు అట్లాగా. సో డెఫినెట్గా అదంతా మనం అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉందండి. శ్రీరామ్ గారు, రష్యాతో కుదిరిన ఒప్పందాలతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఏ విధమైన పునాదులు పడే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనం చేయాలనుకున్నటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాను, ఇప్పుడు రష్యా నుంచి మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఈ విజిట్ ద్వారా చూసినట్టయితే ప్రత్యేకంగా ఒకటి రాజధాని నగర నిర్మాణం. రాజధాని నిర్మాణంలో మనం ఆల్రెడీ దాదాపు 4-5 దేశాలతోటి మాట్లాడుతున్నాము. కానీ రష్యా కూడా ఒక నిర్మాణంలో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఒక అవకాశం ఉంది. డిఫెన్స్కి ఒకటి, ఏరోస్పేస్కి ఒకటి, మ్యారిన్ టైమ్ ఒకటి. దీన్ని ఫోకస్ పెట్టుకొని కనుక వాళ్ళకి మనము ఇప్పుడున్న కాంట్రాక్ట్స్ రియలైజ్ చేసుకోకపోతే దట్స్ గోయింగ్ టు బి ది వన్ ఆఫ్ ద ఇమ్మీడియట్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్లో మనం అవకాశం తీసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. గ్యాస్ బేస్డ్ కానీ రిఫైనరీ కూడా మనం ఏదైతే మనకి PCPIR ఉందో సహజంగానే అక్కడ సహజ వనరులు కొద్దిగా రిలేట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మచిలీపట్నం పోర్ట్ కానీ కాకినాడ పోర్ట్ కానీ మనం బేస్ చేసుకొని ఏదైతే ఎకనామీ యాక్టివ్ డెవలప్ చేద్దాం అనుకున్నారో రిఫైనరీ మీద వాళ్ళతోటి సహకారం తీసుకున్నప్పుడు కొన్ని ఇన్వెస్ట్మెంట్ రావడానికి కూడా, ఎందుకంటే ఈజ్ ఎ స్ట్రాంగ్ అండ్ దే ఆర్ హైలీ ప్రొడక్టివ్ ఏరియాలో, టెక్నాలజికల్ కానీ ప్రొడక్షన్లో కానీ. సో ఇమ్మీడియట్గా ఈ 2 సెక్టార్లో తీసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఏదైతే ఫుడ్ స్టెప్ మన మ్యారిటైమ్ షో మనం పెట్టామో దాన్ని బేస్ తీసుకొని 2-3 క్లస్టర్స్ సపరేట్ చేసుకొని, ఏరోస్పేస్ అంటే హెలికాప్టర్ అండ్ ఏరోప్లేన్, డిఫెన్స్ ఏరోప్లేన్స్ ఒకటి, అట్లాగే సర్ఫేస్ షిప్స్ కూడా చాలా రిక్వైర్మెంట్ పెరగబోతుంది. టూరిజం అనేది ఏంటంటే, టూరిజం ఎప్పుడంటే ఒకటి 2 రకాల టూరిజం, లోకల్ టూరిజం అట్లాగే ఫారిన్స్ వచ్చేదానికి. సో లోకల్ టూరిజం అంటే మన బయింగ్ కెపాసిటీ పెంచాలి. సో ఎకనామిక్ అది కొంచెం టైం పడుతుంది. సో ఇమీడియట్గా ఉన్నట్టు అంటే రీసెంట్గా కాకినాడలో ఏదైతే ఒక ఇనిషియేటివ్ తీసుకొని చేశారో అది వస్తుంది, 3rd లెవెల్లో వస్తుంది. సో ప్రధానంగా రిఫైనరీ అండ్ డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేసేటప్పుడు త్వరితగతిన మనం ఈ యొక్క రిలేషన్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. నవ్యాంధ్ర ప్రగతిలో రష్యాతో కుదిరిన ఒప్పందాలు కీలక పాత్ర పోషించనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తయారీ, పర్యాటక రంగాల అభివృద్ధిలో గణనీయమైన మార్పులు వస్తాయని ఆశిస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కానుందని అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.